అందరికీ నమస్కారం. మనందరికి తెలిసిన దేవుడు, విఘ్నాలను తొలగించే దేవుడు, అదే శ్రీ గణేశుడు. కానీ ఒక చిన్న సందేహం, అంత మహాశక్తివంతుడైన దేవుడికి వాహనం ఎలుక ఎందుకు? ఈ చిన్న ఎలుక వెనుక దాగి ఉన్న గొప్ప పురాణ కథ ఏమిటి? ఇది మీ జీవితానికి ఏ సందేశం ఇస్తుంది? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఆశ్చర్యం కలిగే నిజాలు తెలుసుకుంటారు. పురాణాల కథ ప్రకారం ఒక రాక్షసుడు ఉండేవాడు. అతని పేరు మూషికాసురుడు. అతను చాలా శక్తివంతుడు. తన తపస్సుతో దేవతల నుండి వరాలు పొందాడు. కానీ శక్తి వచ్చిన తర్వాత అతను అహంకారంతో నిండిపోయాడు. ఋషులను, దేవతలను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. ఆశ్రమాలను ధ్వంసం చేశాడు. యజ్ఞాలను అడ్డుకున్నాడు. ఇది చూసి ఋషులు గణేశుడిని ప్రార్థించారు. గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. మూషికాసురుడితో భీకరమైన యుద్ధం ప్రారంభమైంది. ఎంత శక్తివంతుడైన గణేశుడి ముందు నిలబడలేకపోయాడు. చివరికి మూషికాసురుడు ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత మూషికాసురుడు ఇలా అన్నాడు: ప్రభు, నా తప్పును క్షమించండి, నేను మీ సేవలో ఉంటాననుకుంటున్నాను. అప్పుడు గణేశుడు అతనిని శిక్షగా ఎలుకగా మార్చాడు. కానీ అదే సమయంలో అతని తన వాహనంగా కూడా స్వీకరించాడు. మరొక కథ ప్రకారం ఒక గాంధర్వుడు ఒక ఋషిని అవమానించాడు. దానికి కోపంతో ఋషి అతనికి శాపం ఇచ్చాడు: నీవు ఎలుకగా మారి భూమిపై తిరుగుతావు. ఆ ఎలుక ఆశ్రమాలను నాశనం చేస్తూ తిరిగింది. చివరకు గణేశుడు వచ్చి దాన్ని అదుపులోకి తీసుకున్నాడు. అదే సమయంలో వాహనమైంది. ఇది కేవలం కథ కాదు, ఇందులో ఒక గొప్ప సందేశం ఉంది. ఎలుక అంటే మన కోరికలు, మనస్సు ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. గణేశుడు అంటే జ్ఞానం, బుద్ధి. జ్ఞానం ఉంటే కోరికలను నియంత్రించగలం. అహంకారం ఉన్నవాడు చివరకు తల వంచాల్సిందే. ఇప్పటి నుండి గణేశుడు వాహనాన్ని చూసినప్పుడల్లా కేవలం ఎలుకగా కాకుండా మీ మనస్సు మీద నియంత్రణ చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.